నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. చేబ్రోలులో క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించిన ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాస్. శ్రేబోలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం శ్రేబోలు బుధవారం శ్రీ చల్లా వెంకటేశ్వరరావు శ్రీమతి పద్మావతి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల చేబ్రోల్ పాఠశాల చైర్మన్ చల్లా వీరాంజనేయ ఆధ్వర్యంలో నిర్వహించే బాలుర క్రీడా మహోత్సవానికి పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాసరావును పాఠశాల కమిటీ చైర్మన్ చెల్లా వీరాంజనేయులు సాదరంగా ఆహ్వానించి సాలువ కప్పి సత్కరించారు. తదుపరి ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి చేతుల మీదుగా క్రీడా పోటీలను ప్రాంగణంలో ప్రారంభించారు. తదుపరి ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాసరావు విద్యార్థులతో వాలీబాల్ సెటిల్ ఆడి ఆటల సందర్భంగా పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాసరావు ఇలా ప్రసంగించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు జిల్లా ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చైర్మన్ చల్లా వీరాంజనేయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో పాఠశాలకు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ అనేక స్కూళ్లకు కిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ పాఠశాల అభివృద్ధికి 3 కోట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఆయన తెలిపారు. ఇక పాఠశాల విద్యార్థినులకు చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరమన్నారు. పాఠశాల విద్యార్థులు గ్రామీణ స్థాయి ఆటల పోటీల నుండి జిల్లా రాష్ట్ర స్థాయికి చేరుకోవాలని మర్రిరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జనసేన పార్టీ నాయకుడు పిల్లా శివశంకర్, ఓదూరి సురేష్, బస్సా చిట్టుబాబు, మామిడాల సూరిబాబు, పలువురు కార్యకర్తలు, నాయకులు, విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేట్ వైడ్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ డివిజన్ స్థాయిలో మండల స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బాలుర పోటీల్లో పాల్గొన్నటువంటి పిల్లలందరికీ కూడా శుభాభినందనలు. విద్యతో పాటు మిమ్మల్ని అన్ని రకాలుగాను ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా అభినందనీయం. అందులో పాల్గొంటున్న మీరందరూ కూడా చాలా ధన్యులు. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. అందులో భాగంగానే గవర్నమెంట్ ఏ కార్యక్రమం చేసినా దాన్ని చాలా ఆలోచనతోటి చాలా ముందు చెప్తున్న కార్యక్రమాలు చేస్తారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మీరంతా కూడా చక్కటి క్రీడా స్ఫూర్తిని చూపిస్తూ ముందు ఎవరు నెగ్గామని కాదు, అందులో మనం పార్టిసిపేట్ చేసామా లేదా, అదేవిధంగా తదుపరి ఈ డివిజన్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్, ఆ తర్వాత స్టేట్ లెవెల్ సెలక్షన్స్ ఉంటాయని కూడా చెప్పారు. చక్కటి ప్రతిభను చూపించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీరందరికీ కూడా మరొక్కసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు మన గొల్లప్రోలు మండలంలో చేబ్రోలు హై స్కూల్లో ఈవేళ ఈ బాలుర గేమ్స్ స్టార్ట్ జరిగింది. ఇది 69వ గేమ్స్ కార్యక్రమాన్ని ఇప్పుడు పీడీ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మనందరికీ తెలుసు, గతంలో కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక స్కూళ్ళకి ఈ కిట్లు కూడా పంపిణీ చేశారు. 3 కోట్లతోటి బౌండరీ వాల్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వీరికి మన పరికరానికి సంబంధించిన పరికరాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్కూల్లో కూడా గ్రౌండ్ డెవలప్మెంట్కి, ఎక్స్ట్రా రూమ్లకి ఎక్కడికి అన్నింటిలో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పీడీ గారికి, హెచ్ఎం గారికి, ఎంఈఓలు అందరికీ కూడా శుభాభినందనలు. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. తప్పకుండా ఇందులో చక్కటి ప్రతిభను కనబరిచి తర్వాత మన జిల్లా స్థాయిలో పోటీల్లోనూ తర్వాత రాష్ట్ర స్థాయిలో దానిలో కూడా ఈ మన గొల్లప్రోలు మండలం నుంచి ఎంపిక కావాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వీరందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను.